నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో ఎంతో గొప్ప పోషకాలు కలిగిన హెల్తీ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈజీగా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంట్లోనే మంచి టేస్టీగా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ లడ్డు అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. ఈ కొలతలతో నేను చెప్పినట్టు ఈ లడ్డుని ట్రై చేయండి. స్వీట్ షాప్కి మించిన మంచి రుచితో హైజెనిక్గా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లడ్డులు చేయడం అనేది చాలా ఈజీ అండి. కావలసినవి మాత్రం ఇంట్లో అన్నీ తెచ్చిపెట్టుకొని ఒక్కసారి మీరు ట్రై చేస్తే 15-20 నిమిషాల్లోనే ఫ్రెష్గా ఎంతో రుచికరమైన లడ్డు అనేది రెడీ అయిపోతాయి. మీరు కూడా పండగకి స్పెషల్గా కానీ డైలీ లైఫ్లో కానీ పోషకాల లోపం రాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్యకరంగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేయడానికి మనకు ముందుగా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నటువంటి కాజు, బాదం, వాల్నట్స్, కిస్మిస్, గుమ్మడికాయ గింజలు, అదేవిధంగా వాటర్ మిలాన్ గింజలు, ఇవన్నీ కూడా మనము కట్ చేసి పిస్తా అన్నీ కట్ చేసుకొని కొలతలతో రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పెట్టొచ్చండి. చాలా హెల్దీ రెసిపీ, చాలా క్విక్గా తయారైపోతుంది. ఎన్నో రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత పావు కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పులు, పావు కప్పు దాకా జీడిపప్పులు వేసి ఒక్కసారి ఇలా కలపండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక పావు కప్పు దాకా పిస్తా పలుకులు కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి డబల్ చేసుకోవచ్చు. బాదం లేదా జీడిపప్పు రెండు ఈక్వల్గా తీసుకోవాలండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా కాస్త వేగాక మనము ఒక్కొక్కటి యాడ్ చేసుకొని నీట్గా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ గింజల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా దొరికిస్తాయండి. తర్వాత వాల్నట్స్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వాల్నట్స్ యాడ్ చేసుకున్నాను. వీటిలన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. తర్వాత అంజీర్ పండ్లను ఒక 4 తీసుకొని ఇలా సన్నగా తరిగి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటిని కూడా సన్నటి సెగ మీద మాత్రమే వేయించుకోవాలి. ఈ సీడ్స్ అన్నీ కూడా బాగా వేగాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 250 గ్రాముల వరకు ఎండు ఖర్జూరంను తీసుకోవాలి. వీటన్నిటిని గింజలు తీసుకొని మిక్సీ పట్టి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఈ ఖర్జూరం మొత్తం కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆ నెయ్యిలోనే వేయిస్తూ ఉండండి. వేసి అలా వదిలేయకుండా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే అది కొద్ది సమయానికి అంటే ఒక 5 మినిట్స్ తర్వాత అది దగ్గర అయ్యాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసిండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలపండి. మొత్తం అంతా కలిసిపోవాలి. డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరం అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. ఇలా అంతా
కలిసిపోయిన తర్వాత మనము పైనుంచి గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జాజికాయ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదంతా పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనము చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకు లడ్డు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం కొంచెంగా ముద్దలాగా తీసుకొని ఇలా చిన్న సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని లడ్డులను కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుందండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం చేసిన ఈ క్వాంటిటీకి అయితే ఒక 20 వరకు లడ్లు అనేది అయ్యాయండి. ఇలా ఒక్కసారి చేసామంటే 2-3 వారాల వరకు రోజు ఒకటి తిన్నా మనకు కావలసిన పోషకాలు నిండుగా అందుతాయి. సో మీరు కూడా ఇంట్లోనే మంచి పోషకాలతో హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూను చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ స్టెప్తో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతాయి. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా రుచిగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడి తినేస్తారు ఎవరైనా సరే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.